సిటీ న్యూస్కు స్వాగతం. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా బీజేపీ నాయకులు పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్ర్యం వచ్చాక భారతదేశం కోసం ప్రాణత్యాగం చేసిన మొదటి వ్యక్తి శ్యాంప్రసాద్ ముఖర్జీ అని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా పనిచేస్తూ అక్కడ దేశానికి హాని కలిగించే విధంగా తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకించి తన మంత్రి పదవికి రాజీనామా చేసి దేశం కోసం పోరాడిన మహోన్నతుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ అని వారు పేర్కొన్నారు. కాశ్మీర్ కోసం పోరాడుతూ చివరకు కాంగ్రెస్ పార్టీ కుట్రలకు ప్రాణాలను కోల్పోయారని వారు తెలియజేశారు. నేటి తరం వారికి ఆయన త్యాగం గురించి తెలియాలని ఆయన వర్ధంతిని బలిదాన్ దివాస్గా చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పంతం గజేంద్ర, అయోధ్యరాము, మాదిరెడ్డి సతీష్, తోట రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు. నెహ్రూ గారు ఉదార స్వభావంగా ఏముందిలేనటువంటి దాని మీద మాట్లాడటంతో ఆయన ఆ యొక్క పరిశ్రమల శాఖ మంత్రిగా రాజీనామా చేసి జనసంఘ పార్టీగా అవతరించడం జరిగింది. ఎందుకంటే అందరం కలిసి అనేక మంది త్యాగమూర్తులతో ఈ భారతదేశానికి స్వతంత్రం మనం సమిష్టిగా తెచ్చుకున్నాము. కానీ వచ్చాక కూడా ఇంకా మరి ఈ విధమైనటువంటి కొంచెం కించిత్ భావంతో ఏముందిలేనటువంటి భావంతో నెహ్రూ గారు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దగా దేశం పట్ల కొంచెం ఇదిగా ఉన్నప్పుడు వీరేం చేశారంటే కాశ్మీర్ విషయంలో మాట్లాడినప్పుడు కాశ్మీర్ని కూడా పట్టించుకోలేదు నెహ్రూ గారు. అప్పుడు కాశ్మీర్లో ఉండేటువంటి 70 ఆర్టికల్ రద్దు చేయాలని చెప్పేసి చాలా ప్రయత్నం చేశారు ఆయన. అది ప్రయత్నం చేయటమే కాదు, ఆయన పాదయాత్ర చేసి దేశమంతా తిరిగి కాశ్మీర్కి చేరుకోవడం జరిగింది. కాశ్మీర్లో అనేక మందిని యువతని కలుపుకుని ఉద్యమం చేయడం జరిగింది. నా దేశంలో 2 జెండాలు ఏంటి, 2 ప్రధానమంత్రులు ఉన్నటువంటి 2 రాజ్యాంగాలు ఉన్నటువంటి ఏదైతే శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు భారతీయ జనతా పార్టీ ఏదైతే సిద్ధాంతకర్తే కాకుండా ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్లో నెహ్రూ గారితోటి ఆయన క్యాబినెట్లో కేంద్ర మంత్రిగా వ్యవహరించి నెహ్రూ గారు చేసే దుర్మార్గాలని భరించలేక బయటకు వచ్చి ఆ రోజున ఆర్ఎస్ఎస్తో కలిసి జనసంఘ ఏర్పాటు చేయటం, అలాగే ఏదైతే ఈ కాశ్మీరు ఇష్యూ ఎప్పటికైనా ప్రమాదంగా మారుతుందని చెప్పేసి ఆ రోజున ఆయన గ్రహించి ఒక దేశంలో ఒకే ప్రధాని, ఒకటే జెండా, ఒకటే విధానం ఉండాలని చెప్పేసి నినాదించి అనేక మంది భారత్ మాతాకి జై అనే ప్రతి వ్యక్తి మనసులోనూ ఆయన బతికే ఉన్నాడు. ఆయన సిద్ధాంతం బతికే ఉంది. దానికి తగ్గట్టుగా భారతీయ జనతా పార్టీ మనం ఆ 2 జెండాలు 2 రాజ్యాంగాలు అనే ఆర్టికల్ 317 తొలగించి మనం కాశ్మీర్ని మన దాంట్లో కంప్లీట్గా విలీనం చేసుకోవడం జరిగింది. అలాగే కార్యకర్తలుగా ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేమందరం, అలాగే నా దేశం అనే ప్రతి పౌరుడి గుండెల్లో ఆయన సిద్ధాంతం ఉంది. మేము అలా పనిచేస్తాం. బలిదాన్ దివాస్ను పురస్కరించుకొని పలువురు బీజేపీ నాయకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీకి నివాళులర్పించారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా మచిలీపట్నం 2వ మండలంలోని బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఒకటే జెండా, ఒకటే రాజ్యాంగం, ఒకరే ప్రధాని ఉండాలి అనే ఉద్దేశంతో పోరాటం చేస్తూ తన ప్రాణాలను వదిలిన వ్యక్తి శ్యాంప్రసాద్ ముఖర్జీ అని వారు పేర్కొన్నారు. దేశం మొత్తం ఒకటిగా ఉండాలని, ప్రాంతాలుగా విడిపోవడాన్ని వ్యతిరేకిస్తూ తన మంత్రి పదవికి కూడా రాజీనామా చేసిన వ్యక్తి ముఖర్జీ అని కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నరేంద్ర మోడీ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసి కాశ్మీర్ కూడా దేశంలో అంతర్భాగమని నిరూపించారన్నారు. ఈ కార్యక్రమంలో కోనపరెడ్డి శ్రీనివాసరావు, గంటా సతీష్, దోవాడ ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 1901వ సంవత్సరంలో బెంగాల్ రాష్ట్రంలో కలకటాలో జన్మించిన శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు జాతీయ భావాలతో మరి భారతదేశంలో కాంగ్రెస్ గవర్నమెంట్ నెహ్రూ గారి యొక్క గవర్నమెంట్లో మినిస్టర్గా చేస్తూ జాతీయ విధానాన్ని తప్పుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకరించి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కాశ్మీరు భారతదేశంలో అంతర్భాగమని, కాశ్మీర్ భారతదేశంలోదని చెప్పి వాదిస్తే దాన్ని నెహ్రూ గారు గవర్నమెంటు ఆమోదించడం మూలంగా మరి ఆ రోజున ఉన్నటువంటి క్యాబినెట్లో ఉన్నటువంటి మినిస్టర్గా కూడా రాజీనామా చేసి నేను కాశ్మీర్ వెళ్తాను, నా మీద ఏ చర్యకైనా సిద్ధమైనటువంటి వ్యక్తి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు. అటువంటి ఆయన మరి నెహ్రూ గారు గవర్నమెంట్లో కాశ్మీర్ యొక్క సరిహద్దుల్లోకి వెళ్ళగానే ఆయన్ని ఆ రోజున ఆయన ఆరోగ్య పరిస్థితి డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతిని జరుపుకోవడానికి 2వ మండలంలో చేయడం జరుగుతుంది. మరి ఆయన కార్యక్రమాల గురించి పెద్దలు
శ్రీనివాసరావు గారు అన్నీ వివరించి ఉన్నారు. కనుక ఆయనకి భారతీయ జనతా పార్టీ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాశ్మీర్ ఇలా ఉంది అంటే ఆనాటి శ్యామ్ ముఖర్జీ గారి కళలను తెలుస్తూ నరేంద్ర మోడీ గారు నిన్న కూడా ఇదివరకు రాళ్ళు రప్పలతో కొడుస్తూ గన్నులతో పేల్చుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఇవాళ జమ్మూ కాశ్మీర్లో ప్రశాంతంగా యోగా కార్యక్రమం చేశారు అంటే అది బీజేపీ సిద్ధాంతాలు కట్టుబడి నరేంద్ర మోడీ గారి యొక్క కళను తీర్చాయని తెలియవరుస్తుంది. పిల్లల పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించి వారి దినచర్యను ఒక కంట కనిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా న్యాయమూర్తి గోపి అన్నారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా మత్తు పదార్థాలను నిర్మూలించాలనే ఉద్దేశంతో న్యాయమూర్తులు కోర్టు సిబ్బందితో కలిసి జిల్లా కోర్టు నుండి బస్టాండ్ వరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపి అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువత రకరకాల మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను కాలేజీలకు పంపిస్తున్నాం, చదివిస్తున్నాం అని అలసత్వం వహించకుండా వారి దినచర్యల పట్ల తగు జాగ్రత్తలు వహించాలన్నారు. మత్తు కలిగించే పదార్థాలు ఏ రూపంలో తీసుకున్నా ప్రమాదమేనని ఆయన వివరించారు. నేటి యువతే భవిష్యత్ భవిత అని, అటువంటి వారు మాదక ద్రవ్యాలకు బానిసలు కాకూడదని ఆయన అన్నారు. న్యాయస్థానంలో ఉండి తీర్పు చెప్పే స్థానంలో ఉన్న మేమే ప్రజలలో అవగాహన కల్పించాలని రోడ్ల మీదకు వచ్చి ర్యాలీలు నిర్వహిస్తున్నామంటేనే మాదక ద్రవ్యాలు నేటి సమాజంలో ఎంత ప్రమాదకర స్థాయిలో ఉందో ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలన్నారు. ప్రభుత్వ పరంగా మత్తు పదార్థాల నిర్మూలనకు ఎంత ప్రయత్నం చేసినా ప్రజలలో మార్పు రావలసిన అవసరం ఎంతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో లోక్ అదాలత్ కార్యదర్శి రామకృష్ణయ్య, పలువురు న్యాయమూర్తులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సమాజ పౌరుల్లో ఈ దేశానికి భవిష్య నిర్మాతలైన మరి యువతను ఎంత నిర్వీర్యం చేస్తుందో మాదక ద్రవ్యాల విషయంలో మనం జాగ్రత్త వహించవలసిందిగా మరి ఈరోజు ఒక కార్యక్రమాన్ని మనం తీసుకున్నాము జిల్లా న్యాయాధికార సంస్థ తరపున. అయితే ముఖ్యంగా ఈ కార్యక్రమం కేవలము ఏదో ఒక ర్యాలీ చేసి కేవలం ఎక్కడితో ముగించే విషయం కాదు ఇది. నేను ఈ మచిలీపట్నంలో ఉన్న మరి తల్లిదండ్రులకు, యువత తల్లిదండ్రులకు, అట్లాగే మొత్తం కృష్ణా జిల్లాలో ఉన్న యువత తల్లిదండ్రులకు ముఖ్యంగా నేను తెలియజేయడం ఏమనగా, మీరు పిల్లలని యుక్త వయసు వచ్చిన తర్వాత కేవలం వాళ్ళని ఏం చదివించాలి, డాక్టర్ అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలా, లేదంటే కలెక్టర్ అవ్వాలనే ఆలోచన చేస్తున్నారు. కానీ ఈ పరిణామ క్రమంలో వాళ్ళ యొక్క అలవాట్లను గమనించడం మానేసి మీరు ఆ ఆలోచనను పక్కన పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీకు తెలియకుండానే మీ పిల్లలు మీ చేతుల నుంచి జారిపోతున్నారు. ఎందుకంటే సమాజంలో అనేక రకాలైన టెంప్టేషన్స్ ఉంటాయి. మనం సమాజాన్ని చూసినప్పుడు అంత ఆరోగ్యకరంగా కనిపిస్తుంది, కానీ కాలేజీల్లో కానీ స్కూళ్ళలో కానీ కొన్ని అసాంఘికమైన శక్తులు మరి మాదక ద్రవ్యాలను సప్లై చేయటం ద్వారా అసాంఘిక శక్తులు కొన్ని మరి మాదక ద్రవ్యాలంటే కొత్త పదాలు అనిపిస్తుంది, మీకు కొంతమందికి అర్థం కాదు. గంజాయి, మత్తుని కలిగించే ఏ వస్తువు అయినా సరే, ఏవైనా సరే అది మీ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తుని మరి ఏ రకంగానే పనిచేయకుండా, చదువులోని ముందుకు కాకుండా దానికి బానిస అయిపోయి జీవితాన్ని నరకమయం చేసుకొని తనతో పాటు తన కుటుంబాన్ని కూడా రోడ్డును పడేసే పరిస్థితి ఈరోజు దాపురిచ్చిందంటే తల్లిదండ్రులు తమ పిల్లల ఉత్తమ వయసు వచ్చిన సమయంలో వాళ్ళు జాగృత వహించకపోయినట్లయితే వాళ్ళ జీవితంతో పాటు మీరు వాళ్లపై పెట్టుకున్న ఆశలను. దేశంలోనే 5 పెద్ద మల్టీ స్టేట్ సొసైటీలలో ఒకటిగా ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ కొనసాగుతోందని సొసైటీ ఎండీ నరేంద్ర కుమార్ అన్నారు. దేశంలోని 5 పెద్ద మల్టీ స్టేట్ సొసైటీలలో ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ ఒకటిగా కొనసాగుతుందని సొసైటీ ఎండీ నరేంద్ర కుమార్ తెలిపారు. 1,10,000 మంది సభ్యులతో సొసైటీ 6 రాష్ట్రాలలో 42 శాఖలుగా విస్తరించిందన్నారు. వేడుక ఫంక్షన్ హాల్లో జరిగిన సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యుల సమావేశంలో సొసైటీ ఎండీ మన్నె నరేంద్ర కుమార్ మాట్లాడుతూ సొసైటీ ప్రస్తుతం 4,450 కోట్ల రూపాయల వ్యాపారం నిర్వహిస్తోందన్నారు. ఖాతాదారుల సహకారంతో సొసైటీ అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు. సొసైటీ చైర్మన్ పిఆర్విపిఎస్ రాజు, డైరెక్టర్ ఏ కోటేశ్వరరావు, బ్రాంచ్ మేనేజర్ శ్రీకాంత్, ఆంధ్రా బ్యాంక్ విశ్రాంత అధికారి కొల్లు సాయిమోహన్, పలువురు ఖాతాదారులు, సొసైటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యాక్ట్ ప్రకారం ఎలక్షన్స్ అన్ని అయిపోయిన తర్వాత ఒక 6 కోట్లు మనం మన నెట్ వర్క్కి రిజల్ట్స్ పొందేయడం జరిగింది. తద్వారా మనకి 450 కోట్లు షేర్ క్యాపిటల్ రిజల్ట్స్. ఈ సంవత్సరం కూడా లక్ష్యం ఏం పెట్టుకున్నామంటే రిజల్ట్స్ కానీ సప్రెస్ 2026లో నమోదు చేయాలని ఉద్దేశంతో
ఉద్దేశంతో 5,000 కోట్ల బిజినెస్ ఇవ్వడం జరిగింది సార్. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్, కొంత రాష్ట్రం మీ దగ్గర తీసుకున్న ప్రతి 100 రూపాయలు కూడా కొంత క్యాష్ రూపంలోనూ, కొంత ఇన్వెస్ట్మెంట్స్ రూపంలోనూ, కొంత లోన్ రూపంలోనూ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మన సొసైటీకి ఒక 550 కోట్ల దాకా ఉన్నాయండి. 30కి 550 crores ఉన్నాయి సార్. నెక్స్ట్ పోతే ఓవర్జీ లోన్స్ గురించి కూడా మా చైర్మన్ గారు చెప్పారు. లాస్ట్ కూడా మేము రికవరీ ట్రైన్ అంటే కండక్ట్ చేసి చాలా రికవరీస్ దాకా మనం కొంచెం దాని బ్యాక్ మీద ఫోకస్ చేసి రికవర్ చేస్తాము. కానీ కొన్ని ఎడిషన్స్ అవుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా కొంచెం రొబస్ట్ మెకానిజాన్ని ఇన్వాల్వ్ చేయాలని చెప్పి మన బోర్డు మీటింగ్లో డెసిషన్ తీసుకుని త్వరగా మనం ఆకు పక్కగా ఎక్స్పోజ్ జాగ్రత్తగా ఎక్స్పోజ్ చేసుకోవడం. ఇప్పుడు దాకా కొంచెం కాయినా పడిపోయారు అకౌంట్ అంటే ఎన్ని ఎన్పిఎస్ ఏం కావు, సొసైటీకి ఎన్పిఏ నామ్స్ ఏమి లేవు, అన్ని ప్రొడక్షన్ నామ్స్ కానీ ఎన్పిఏ నామ్స్ ఇవ్వలేదు. అయినా కానీ మాకు సొసైటీ ఫౌండర్ ఒక బ్యాక్గ్రౌండ్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ కూడా తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా ఇప్పుడు యాక్టివ్గా లీడర్షిప్ తీసుకుని చేస్తాం. అలాగే నేను సిటిజన్ కోఆపరేటివ్ బ్యాంకు మెంబర్షిప్ తీసుకున్నాము. ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ రోజుల్లోనే నేను ఏదైతే బ్యాంకింగ్ వస్తున్న టైంలో మా కస్టమర్ కూడా సిటిజన్ కోఆపరేటివ్ బ్యాంకులో కనబడుతున్నారు. ఒక కస్టమర్ అడిగారు, మీరు ఆంధ్ర బ్యాంకు వాళ్ళు కదా యూనియన్ బ్యాంకులోకి వెళ్ళకుండా ఎక్కడికి వస్తున్నారంటే అడిగారు. నేను దానికి ఒకటే సమాధానం చెప్పాను, ఇది మా ఆంధ్ర బ్యాంక్ సంబంధించిందే. దీని చైర్మన్ కూడా మా ఆంధ్ర బ్యాంకులో చేసి యూనియన్ లీడర్గా చేసి ఆయన స్థాపించింది. ఇందులో ఉన్న మోస్ట్ ఆఫ్ ది డైరెక్టర్స్ కానీ ఇందులో మెంబర్షిప్ కానీ అంతా ఆంధ్ర బ్యాంకు స్టాఫే ఉంటారు. అలాగే ఆంధ్ర బ్యాంక్ అని పేరు లేదు కదా, ఏదో ఆంధ్ర బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ బ్యాంక్ అనేది ఇప్పుడు అంటే బతికి ఉన్నవాడు అంటే అప్పుడు సర్వీస్లో చేస్తున్న వాళ్ళు అది బ్యాంక్. అది సర్వీస్లో చేసిన తర్వాత మా మెంబర్షిప్ ఇక్కడ రద్దు అయిపోతుంది. కాబట్టి సిటిజన్ కోఆపరేటివ్ బ్యాంకులో మీరు రిటైర్ అయిన అందరూ దీంట్లో జాయిన్ అవుతున్నాము. కాబట్టి ఇది కూడా మాకు ఐడియా అని చెప్తాం జరిగింది. అలాగే మా కోటేశ్వరరావు గారు కానీ ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ చాలా అత్యద్భుతంగా మంచి ప్రవర్తన, చాలా వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకుంటాం కానీ క్విక్ డిస్పోజల్ కానీ ఆ విషయంలో చాలా బాగా పనిచేస్తున్నారు. ఎందుకంటే మేము కూడా బ్యాంకులో పనిచేస్తున్నాం కాబట్టి మాకు అది ఆటోమేటిక్ రెన్యూల్ ఉందా లేదా అది ఒకటి సభ్యులకి మీరు క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే నేను ప్రతి మీటింగ్లోనూ ఒక విషయం అడుగుతుంటాను, ఇక్కడ సభ్యులు కూడా చాలా మంది గమనించే ఉంటారు. అది రిపిటేషన్ అయినప్పటికీ కూడా మళ్ళీ మీరు కొత్తగా వచ్చారు కాబట్టి మీ దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో నేను మళ్ళీ అడుగుతున్నాను. ఈ సిరియల్ కోఆపరేటివ్ సొసైటీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే కస్టమర్ సర్వీస్ చాలా బాగుంటుంది. బ్రాంచ్లో ఎవ్రీబడి హ్యాపీ విత్ కస్టమర్ సర్వీస్ అండ్ ది స్టాఫ్. అయితే మేనేజ్మెంట్ వాళ్ళు అది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ నుంచి రావడం వల్ల అలా జరుగుతుందో కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఎవరో లేకపోవడం వల్ల జరుగుతుందో తెలియట్లేదు. కానీ మొత్తం ఇది పేరుకి సిరియల్ కోఆపరేటివ్ సొసైటీయే కానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంకులాగా నడుపుతుంది. ఎందుకు చెప్పంటే సహకార స్ఫూర్తి అనేది లేదు. నేను అడిగేంటే మాకు హనుమంతరావు గారు ఆయన మాకు యూనియన్ లీడరు, మాకు మొదటి నుంచి మా ఎఫిలియేషన్ ఆయనతో యూనియన్ పరంగా కూడా ఉంది. నేనేంటంటే ఇది కోఆపరేటివ్ సొసైటీ, ఈచ్ ఫర్ ఆల్ అండ్ ఆల్ ఫర్ ఈచ్ అనేటువంటిది ఉంటారు. 16% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిపాజిట్ మీద పే చేసిన రోజుల్లో హనుమంతరావు గారు 25% డివిడెండ్ ఇచ్చారు. ఇప్పుడు 9.5 10 ఇస్తున్నారు. బట్ అది అక్కడ స్టంటెడ్ గ్రోత్ అనమాట, అక్కడ ఆగిపోయింది. 17, 18, 16% దగ్గర ఆగిపోయింది. ఒక్కసారి మాత్రం ఈ రజతోత్సవం సందర్భంగా ఎడిషనల్గా ఇంకొక 8% వేసి అది టు కమెమోరేట్ దట్ ఈవెంట్ 25%. మనకి కొంతమంది ప్రపోజల్ ఏం చెప్పారంటే విజయవాడలో బ్రాంచ్ పెట్టి రీజనల్ ఆఫీస్ పెట్టే బాగుంటుందని చెప్పి ప్రపోజల్ ఉండేది. దానికోసం మనం అనుకున్నాం. నేను 2 రకాలుగా మనకి ఆఫీస్ పర్పస్ ఉపయోగపడుతుంది, ప్లస్ లీడర్షిప్ కూడా పెరుగుతుంది ఉద్దేశం కొన్నాం. కానీ ల్యాండ్ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా అయితే మనం బిల్డింగ్స్ కొనకూడదు. మనం ఎంతవరకు మన పర్పస్ సరిపడే కొనాలి కానీ మోడల్ కొనకూడదు. రూల్ అది సొసైటీకి లేదు. కానీ ఇప్పుడు బ్యాంక్స్కి అయితే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, మనకు కూడా రిస్ట్రిక్షన్స్ వస్తాయి ఇప్పుడు కంపల్సరీ. అందుకే మనం కూడా ఫ్యూచర్లో కూడా మనం ప్రాపర్టీస్ మనం ఎంతవరకు స్పేస్ కొనుక్కుంటాం, కావాల్సిన స్పేస్. అలాగే హైదరాబాద్ పట్టుకొని ఎన్ఆర్టీసీ కొన్నాం.
అది 5 crores. 5 crores అంతే బాగా కష్టాలు బాగా పెరిగింది. ఫ్యూచర్లో కూడా ఆలోచించుకొని 2 crores మనం అడాప్ట్స్ వచ్చి 3 crores నెట్కి వెళ్తామని ప్రపోజ్ పెట్టాం. ఆల్రెడీ మనం 7 lakhs ప్రపోజ్ పెట్టాం. నెట్కి పెట్టాం, అది రావాలి. ఈ పర్ మంత్ 7 lakhs నెట్కి వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టు విమర్శించారు. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి పేర్ని కిట్టు విమర్శించారు. కలెక్టరేట్ వద్ద ధర్నా చౌక్లో వైసీపీ ఆధ్వర్యంలో యువత పోరు ఆందోళన నిర్వహించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ వైసీపీ ఈ ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి పేర్ని కిట్టు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ప్రధాని మోడీ దగ్గర మెప్పు కోసం చంద్రబాబు తహతహలాడుతున్నారని అన్నారు. అమరావతి రాజధాని కోసం మాత్రం పెద్ద ఎత్తున మోడీని అప్పు అడుగుతున్న చంద్రబాబు విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం మోడీని అప్పు కూడా అడగని పరిస్థితి అన్నారు. యువగళం పేరుతో రాష్ట్రమంతా తిరిగి లోకేష్ విద్యార్థుల ఇబ్బందులు కనిపించడం లేదా అని కిట్టు ప్రశ్నించారు. జగన్ సత్తెనపల్లి పర్యటనలో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మృతి చెందితే దాన్ని కూడా చంద్రబాబు శవరాజకీయం చేస్తున్నారన్నారు. గోదావరి పుష్కరాల్లో తన పబ్లిసిటీ కోసం 29 మందిని పొట్టన పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు అని, మరి అప్పుడు ఎవరి మీద కేసు పెట్టారు అన్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనలో అనుకోని సందర్భాల్లో కూడా ప్రమాదాలు జరిగాయని, ఎంతో మంది ప్రాణాలు పోయాయని, మరి అప్పుడు ఎవరి మీద కేసులు పెట్టారు అని కిట్టు ప్రశ్నించారు. ఈ ధర్నాలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అధికారంలోకి ఎక్కి సంవత్సరం అవుతున్నా మనం సాధించిన ఘనత ఏమన్నా ఉందంటే ఇంతవరకు 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కొత్త పెన్షన్లు, ఇంటికి వచ్చే రేషన్ బియ్యం రోడ్డు మీదకి వెళ్ళి తీసుకోవాల్సిన పరిస్థితి, ఎప్పుడు టైంకి విడతల వారీగా పడే ఫీజు ఈరోజు ఇంతకీ కాలేజీకి వెళ్ళని పరిస్థితి, వాళ్ళు ఎగ్జామ్ రాయనమనని స్టూడెంట్స్ని తోసేసే పరిస్థితి. ఇక గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి అయితే ఇక చెప్పనవసరం లేదు. ఈరోజు మనం సాధించిన ఘనత ఏమన్నా ఉందంటే ప్రజల్ని కష్టాలు పాలు చేయడం తప్పితే ఎక్కడా లేదు. అబ్బా ఎరగదీసి ఏమన్నా సాధించామా అంటే మనం చేసే అప్పులు, పెంచిన కరెంటు ఛార్జీలు, పెంచిన నిత్యావసర సరుకుల ధరలు, మళ్ళీ అధికారం ముందు మనం చేసిన ప్రోగ్రాంలు ఏంటి, బాధుడని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనం చేసి ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో చేసింది ఏంటి, బాధుడు కాదా? నిన్న కొన్ని రోజుల ముందు యోగా దినోత్సవం రోజున మన ప్రధానమంత్రి గారిని పిలిచి తమరు అట్టహాసంగా యోగా దినోత్సవం కార్యక్రమాలు చేసి ఇటు చెయ్యి తిప్పుతున్నారు. అసలు 76 ఏళ్ల వయసులో ఏమేం చేయలేకపోతారో అవన్నీ చేసి చూపిస్తున్నారు. కానీ ఫీజు రియంబర్స్మెంట్ మాత్రం మన వల్ల కాట్లా. పోనీ మన దగ్గర డబ్బులు లేవనిపించినప్పుడు వచ్చిన ప్రధానమంత్రి గారి యోగా మ్యాట్ పక్కనే యోగా మ్యాట్ వేసుకుని అటు ఇటు చేయి తిప్పి చెవులోకి వెళ్ళి, సార్ నేను అసమర్థ ముఖ్యమంత్రిని సార్, కనీసం మా పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ కూడా అమలు చేయలేకపోయా, కొద్దిగా అప్పిచ్చారని అడగొచ్చుగా. అది కూడా చేయలేని పరిస్థితి. మన అమరావతి కోసం అప్పులు అడుగుతాం, మన సొంత ఫండ్స్ కోసం అప్పులు అడుగుతాం, కానీ పిల్లల జీవితాల కోసం అయితే మనం ఒక్క పని చేసే దిశగా కూడా ప్రయాణం లేదు. కాబట్టి చంద్రబాబు గారికి ఒకటే చెప్తున్నా, యువత అంటే నీ బైక్ ర్యాలీల కోసం, నీ పార్టీ మీటింగుల కోసం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.